జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాల్లో అన్ని దారులు మూసుకుపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అతని కేసుల్లో న్యాయస్థానంలో అన్ని దారులు మూసుకుపోయినాయి. మిగిలింది ఒకే దారి, జైలు దారి. కేసుల విచారణ జాప్యం కోసం నానా గడ్డి కరుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కేసుల విచారణ జాప్యం కోసం దొడ్డిదారులు వెతుక్కు ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేసుల విచారణ మొదలవుతుందని తెలిసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో చలి పుడుతూ ఉంది. తాను జైలుకు వెళ్ళటం ఖాయమని తెలిసి, తాను జైలుకు వెళ్ళటం తప్పదని తెలిసి కనిపించిన ప్రతి పెద్ద మనిషి కాళ్ళకు మొక్కుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తాను జైలుకి వెళ్ళటం తప్పదని తెలిసి కనిపించిన ప్రతి పెద్ద మనిషి కాళ్ళు మొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేసుల తీవ్రత గురించి మంచి సాక్ష్యాలు, పటిష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని అతని న్యాయవాదులు చెప్పిన మీదట జగన్మోహన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురవుతూ ఉన్నాడు. కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, సాక్ష్యాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర మనస్తాపానికి గురవుతూ ఉన్నాడు. పాదయాత్ర గురించి ప్రస్తావించటం లేదు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర ప్రస్తావన ఆపేశాడు ఆయన. ఈ నవరత్నాల గురించి కూడా ఆపండి, ఇప్పుడప్పుడే మాట్లాడొద్దని తన సన్నిహితులకి, పార్టీ నాయకులకి అందరికి కూడా చెప్పటం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. నిన్న హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత సిరికని చెప్పడం అన్నట్లుగా ఆగమేఘాల మీద గవర్నర్ గారి శరణు చొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. గజేంద్రుడు ముసలి పట్టేసిందని తెలిసిన తర్వాత విష్ణుమూర్తి అట్లాగా బయలుదేరి వెళ్ళిపోతాడు. శంఖాన్ని తీసుకోలేదు, చక్రాన్ని పట్టుకోలేదు, గద తీసుకోలేదు, ఆయుధాలు పట్టుకోలేదు, అలాగే వెళ్ళిపోయినట్లుగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, విచారణ ప్రారంభమవుతుందని తెలిసిన తర్వాత వెన్నులో చలిపుట్టిన జగన్మోహన్ రెడ్డి సిరికని చెప్పడన్నట్లుగా గవర్నర్ గారి శరణు వచ్చినాడు. నేను అడుగుతున్నాను గవర్నర్ గారిని, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు? ఏ ప్రజా సమస్య అంత తీవ్రంగా ఉంది మన రాష్ట్రంలో? వరదలు చల్లకల్లోలమైందా? తుఫాన్ల వల్ల అల్లకల్లోలమైందా? లా అండ్ ఆర్డర్కి ఏమైనా విఘాతం కలిగిందా? ఏ ప్రజా సమస్య చర్చించడం కోసం ఫోన్లోనే ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు? తెలియచేయాలని చెప్పి కూడా గవర్నర్ కార్యాలయాన్ని మేము కోరుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఎస్ రా అని గవర్నర్ కార్యాలయానికి వచ్చిన తర్వాత పిఎస్ఓలు, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ని తీసుకెళ్ళలేదు. అతనుకున్న ఎస్కార్ట్ వాహనాన్ని తీసుకెళ్ళలేదు. అతను రోజు వాడే వాహనాన్ని తీసుకెళ్ళలేదు. కొత్త వాహనాన్ని ఎవరో స్నేహితుడి కారు తెప్పించుకొని ఆ కారులో ఒంటరిగా A1 జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఒక్కడే, A2 లేడు, A3 లేదు, A4 లేదు, మిగతా ముద్దాయిలకు కూడా తెలియకుండా ఒంటరిగా వెళ్ళి కారు దూరంగా ఆపుకొని నడిచి వెళ్ళి గవర్నర్ గారితో ఏం మాట్లాడావు? వాట్ వాజ్ ది ప్రాబ్లమ్ యూ డిస్కస్డ్ విత్ హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? దట్ ఇస్ మై క్వశ్చన్. మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి, నా ప్రశ్న ఇట్ ఈస్ వెరీ క్లియర్. నువ్వు ఇంత దొంగతనంగా సెక్యూరిటీ ఆఫీసర్ లేకుండా,
ఎస్కార్ట్ వాహనం లేకుండా, నువ్వు రోజు వాడే అధికారిక వాహనాన్ని వాడకుండా మీ స్నేహితుడి కారులో, కొత్త కారులో వెళ్ళి కారు దూరంగా ఆపుకొని కెమెరాలను కూడా దాటుకొని, వీడియో కెమెరాలు, ప్రెస్ కెమెరాలు దాటుకొని గవర్నర్తో ఒంటరిగా చర్చించిన ప్రజా సమస్య ఏమిటని నేను అడుగుతున్నా. అది నీ సమస్య కదా. గవర్నర్ గారి శరణుజొచ్చావా? ఆయన పాదాల మీద పడి ఏమడిగావని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఏ ప్రజా సమస్య నువ్వు చర్చించినావని నేను అడుగుతున్నా. చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? బయటకు వచ్చి వెంటనే ప్రెస్లో మాట్లాడతారు కదా. హైదరాబాద్లో ఉన్న రాకేష్ మీ అందరికీ తెలుసు. గవర్నర్ కలిసిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ అందరినీ పిలుస్తాం, రాని వాళ్ళని కూడా ఫోన్ చేసి పిలిచి వాళ్ళతో చర్చిస్తాం కదా, వాళ్ళ ముందు మాట్లాడతాం. వై ఆర్ నాట్ బ్రీఫ్డ్ ది ప్రెస్? నిన్న గవర్నర్కి నీకు మధ్య జరిగిన సంభాషణ ప్రెస్కి ఎందుకు చెప్పలేదు నువ్వు అని చెప్పి నేను అడుగుతున్నా. రహస్యమాది? రహస్యాలు మాట్లాడటానికి లేదే గవర్నర్తో? ఏమైనా సీక్రెట్ మాట్లాడినావా? ఏ సమస్య నువ్వు చర్చించావని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. గవర్నర్ కార్యాలయాన్ని ప్రశ్నిస్తున్నా నేను ఒక పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. What was the discussion between Jagannamohan Reddy, accused in 11 cases, accused in 5 ED cases, a well-known accused in political scenario of India? భారతదేశ రాజకీయ చరిత్రలో అందరికీ తెలిసిన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఏమి చర్చించినాడని గవర్నర్ కార్యాలయాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించే హక్కు నాకున్నది, సమాధానం చెప్పవలసిన బాధ్యత గవర్నర్ కార్యాలయం మీద ఉన్నది. సమాధానం చెప్పమంటున్నా. వాట్ వాజ్ ది ప్రాబ్లం ఈ డిస్కషన్ విత్ ది ఆనరబుల్ గవర్నర్? కేసుల మీద బయటేమని ఏమన్నా ఆయన కాళ్ళకు మొక్కినాడా? సుదీర్ఘకాలం ఐపీఎస్ ఆఫీసర్ ఆయన, పోలీస్ అధికారిగా పనిచేసినారు. అయ్యా మీ అనుభవంతో నేను బయటపడే సలహా ఏదన్నా ఇవ్వండి అని అడిగాడా? అయ్యా కోర్టుల్ని ప్రభావితం చేయండి అని ఏమన్నా అడిగాడా? ఈ విచారణ బారి నుంచి నన్ను రక్షించండి అని ఏమన్నా అడిగినాడా? ఏం జరిగింది ఎన్నైనా ఊహించుకోవచ్చు. రాష్ట్ర ప్రజలు ఎన్ని కథలైనా రాసుకోవచ్చు. పాత్రికేయులకి ఇంకా పూర్తిగా తెలిసిందో లేదో నాకైతే తెలియదు, కానీ పుంకాలుగా వ్రాసే అవకాశాన్ని గవర్నర్ గారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి. ఐ పుట్ ఏ క్వశ్చన్ టు ది ఆనరబుల్ ఎక్సలెన్సీ గవర్నర్స్ పేషి. వాట్ వాజ్ ది డిస్కషన్ చెప్పాలని కూడా నేను ప్రశ్నిస్తున్నా. అవసరం ఉందా? ఇన్ని కేసుల గురించి మీకు తెలియదా? ఇతను ముద్దాయిని మీకు తెలియదా? కోర్టులో నిన్న తీర్పు వచ్చింది తెలియదా? ఈ నేపథ్యంలో అపాయింట్మెంట్ ఇస్తారండి ఎవరైనా? చూద్దాం లేవయా తొందరగా. ఏ సమస్య మాట్లాడతావు గవర్నర్ గారితో? గవర్నర్ గారు చాలా బిజీగా ఉన్నారు. ప్రెసిడెంట్ ఎలక్షన్ హడావుడి వీటిలో ఉన్నారు. ప్రెసిడెంట్ గారిని అభినందించడానికి వెళ్ళి హడావుడిలో ఉన్నారు. ఇప్పుడు నీతో మాట్లాడేది ఏంటి లేవయ్యా, 4 రోజులు ఆగి కలవచ్చు అని అనొచ్చు కదా. గవర్నర్ అపాయింట్మెంట్ కావాలంటే ఎంత ఇబ్బంది అండి, ఎంత కష్టం. అటువంటిది ఒక వెల్ నోన్ అక్యూజ్డ్కి కోర్టులో తీర్పు వచ్చిన నేపథ్యంలో కుదరదయా? నువ్వు అడిగేది కరెక్ట్ కాదయా. నువ్వు లక్షలు ఖర్చు పెట్టి న్యాయవాదులను పెట్టుకున్నా కూడా కుదరదు. అన్ని కేసులు ఒకేసారి ఒకే ఛార్జ్ షీట్ మీద కుదరదు. ఏ కేసుకి ఆ కేసే కదా బాబు. నీ దుంపదేగా. నువ్వు వాన్పాక్లో కొట్టేసిన డబ్బు వేరు, ఆ కేసు వేరు. నువ్వు రామ్కీలో వైజాగ్లో కొట్టేసింది వేరు, ఆ కేసు వేరు. ఎక్కడెక్కడ కొట్టేసిన కేసులు డిఫరెంట్గా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా అన్నీ కలిపి విచారణ చేస్తారు? నీ పాదయాత్రకి ఏమన్నా సులువు చేయమని అడిగావా గవర్నర్ గారిని? నీ నవరత్నాల గురించి ఏమన్నా ప్రశ్నించావా? ఏమిటి? వాట్ వాజ్ ది డిస్కషన్ బిట్వీన్ యూ అండ్ ది ఆనరబుల్ గవర్నర్ హిజ్ ఎక్సలెన్స్ అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈ అపాయింట్మెంట్ ఇవ్వటం సబబా అని చెప్పి నేను అడుగుతుంటే సమాధానం చెప్పవలసిన బాధ్యత గవర్నర్ పేషి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, గవర్నర్ పేషి కూడా, ఇది అండర్లైన్ చేయాలి సార్, గవర్నర్ పేషి కూడా పారదర్శకతతో వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఐ రిపీట్, ది గవర్నర్స్ పేషి ఆల్సో should work
డెలిబరేట్గా అందరికీ తెలిసేటట్లుగా కాన్స్పిక్యూయస్గా ఏ అనుమానాలకి చోటు లేకుండా పారదర్శకతతో వ్యవహరించవలసిన అవసరం గవర్నర్ పేషికి కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంపార్షియల్గా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఏ అనుమానాలకి తావు లేకుండా వ్యవహరించవలసిన అవసరం గవర్నర్ పేషికి కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ క్రిమినల్ కేసుల నాలెడ్జ్, ఈ న్యాయశాస్త్రం గురించి తెలిసిన వాడిగా నేను చెబుతున్నా, నీకు ఏ దారి లేదు, ఒకటే దారి. సిబిఐ కేసులో తీర్పు వస్తే యూ విల్ బి లాడ్జ్డ్ ఇన్ సెంట్రల్ జైల్ రాజమండ్రి, దట్ ఈస్ సర్టన్. ఒకవేళ దానికంటే ముందు ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో తీర్పు వస్తే యూ విల్ బి కెప్ట్ అట్ తిహార్ జైల్ న్యూఢిల్లీ. అది ఢిల్లీ తిహార్ జైలా, రాజమండ్రి సెంట్రల్ జైలా, ఆ తీర్పు ఏ కేసులో తీర్పు వస్తుందో దాన్ని బట్టి ఆధారపడుతుంది తప్పితే నువ్వు ఎన్ని అనకూడదు. కానీ నువ్వు ఎంతమందిని కలిసినా, ఎంతమంది కాళ్లకు మొక్కినా న్యాయస్థానాల బారి నుంచి తప్పించుకోలేవని చెప్పి కూడా తెలియచేస్తూ, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. కానూన్కి హాత్ బౌత్ లంబీ అని హిందీలో అంటుంటాం మనం. కానూన్కి హాత్ బౌత్ లంబీ అయి, ఈ చట్టం చేతుల నుంచి, చట్టంలో నుంచి తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు దండకున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పించుకోలేవని చెప్పి కూడా తెలియజేస్తూ, నీ వెన్నులో చలిపుడుతుంది, నిజం కాదా? ఈ రోజున ఎక్కడున్నావు నువ్వు? నీ సన్నిహితులతో ఎవరితో మాట్లాడావు? ఈ రోజున ఏం జరుగుతుంది లోటస్ పాండ్లో రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా? వేర్ వర్ యూ యాజ్ ఇట్ ఈజ్? ఈ రోజున ఎక్కడున్నావు? మా చంద్రబాబు గారు చిత్తూరు జిల్లాలో ఉన్నారండి, మీరు ఎక్కడున్నారు? అడుగుతున్నా నేను ఒక పౌరుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా సమాధానం చెప్పు. వేర్ వర్ యూ? వాట్ ఈజ్ యువర్ మెంటల్ పొజిషన్ నౌ? నీ మానసిక స్థితి ఏమిటి? నిన్న కోర్టులో కేసు వచ్చిన తర్వాత, గవర్నర్ని నువ్వు కలిసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, లోటస్ పాండ్కి వెళ్ళిన తర్వాత నీ మానసిక పరిస్థితి ఏమిటి రాష్ట్ర ప్రజలకు తెలియచేయగలవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. న్యాయవాదులు నీకు చెప్పలా? సార్ తప్పదు సార్, కేసుల్లో మీరు తప్పుకోలేరు సార్ అని చెప్పలా? పెద్ద పెద్ద అడ్వకేట్లు చెప్పలా? ఢిల్లీ నుంచి నువ్వు తెప్పించుకున్న అడ్వకేట్లు చెప్పలా? కేసెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఎవిడెన్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ సారీ యూ కెనాట్ ఎస్కేప్ అని అన్నది నిజం కాదా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతున్న పాదయాత్ర గురించి ప్రస్తావించట్లేదు మై ఫ్రెండ్. 2 రోజుల నుంచి పాదయాత్ర గురించి ప్రస్తావన తీయండి. ఎక్కడైనా రాంబాబు మాట్లాడుతున్నాడా? ఆయన మాట్లాడుతూ ఎవరు గప్చిప్ సంబారు బుడ్డి ఏం మాట్లాడలేదు. నవరత్నాలు అన్నారు, ఎప్పుడైతే గులకరాళ్ళు కంకర్రాళ్ళు అది ఆచరణ సాధ్యం కాదు, ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో వాటి గురించి కూడా మాట్లాడలేదు. ప్రస్తుత కర్తవ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు, మన నాయకుడు బయట ఉంటాడా, జైలుకి వెళ్తాడా? ఏంటి మన పార్టీ పరిస్థితి? జైలుకా బయటకా? బయట లోపల, లోపల బయట, లోపల బయట ఇది వేస్తారు చూడు, అది లోపల లోనా బయట, లోనా బయట, ఇది పరిస్థితి. లోన్ అంటే జైలు, బయట అంటే బాహ్య ప్రపంచం. తేల్చుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారని తెలియజేస్తూ, నిన్న జగన్మోహన్ రెడ్డి వెన్నులో చలిపుట్టింది. గవర్నర్ గారిని కలిశారు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ బయట పెట్టమని గవర్నర్ పేషిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.